పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి బియ్యం కొందరు వ్యాపారస్తులు తక్కువ రేటుకు కొని వాటిని కాకినాడ ఓడరేవు ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేసి ఒక అక్రమ వ్యాపారం జరుగుతూ ఉంది అనేటటువంటిది చాలా పర్యాయాలు పత్రికల్లో వస్తూ ఉండేవి. అరికట్టాము, అట్లా జరగటానికి వీల్లేదు అని చెప్పి గంభీరంగా ప్రకటనలు చేసినప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంది అనేటటువంటిది అప్పుడప్పుడు పత్రికల్లో వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఆగాలి. ప్రభుత్వం, కేంద్రం, రాష్ట్రం చాలా హెచ్చు మొత్తాన్ని సబ్సిడీగా ఇచ్చి పేదవారికి ఉచితంగా ఇచ్చేటటువంటి బియ్యం వాళ్ళ కుటుంబాల్లో ఉపయోగించుకోవాలి. కానీ అది పక్కదారి పట్టడం, వర్షాలు పడటం, అట్లాగే మిషన్ కోతలు, దాని మూలన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారంగానేమో 17% కన్నా ఎక్కువ ఉండకూడదని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్స్లో 22% మిగలకూడదని, కానీ వాస్తవంగానేమో మిషన్ కోతల మూలన, వర్షాల మూలన ఇంకా ఎక్కువ శాతం ఉంటాం. అప్పట్లో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారికి నేను ఒక లెటర్ రాసి ఆయనతో వివరంగా ఫోన్లో మాట్లాడటం జరిగింది. మనోహర్ గారు, ఈ అంశం రైతాంగం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి అని చెప్పి సూచించడం జరిగింది. వాటిల్లో ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు ఈ తేమ శాతం అనేటటువంటిది మిషన్ కోతలు ఉన్నప్పుడు సాధారణంగా వర్షాలు పడకుండా ఉంటే తప్ప వర్షాలు పడితే జరిగేటటువంటి విషయమే. అందువలన ఆ సందర్భంగా మార్కెట్ యార్డులో డ్రైయింగ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టండి. ప్రభుత్వం పక్షంగా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వం ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి నిధులు ఇచ్చింది. అందులోంచి నిధులు తీసుకుని గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు ఈ జిల్లాలలో ధాన్యం పండేటటువంటి ప్రాంతాలలో ఆ డ్రైయర్ ఎక్విప్మెంట్లు కనుక పెట్టేటట్టయితే మార్కెట్ యార్డులో రైతులు, కౌలు రైతులు వీళ్ళు తమ ధాన్యాన్ని ఎక్కువ తేమ శాతం ఉండదాన్ని తీసుకెళ్ళి అందులో ఆ ప్రాసెస్ చేసుకుంటే తేమ శాతం తగ్గి ఆ మార్కెట్ యార్డ్లోనే నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి అయ్యే ఖర్చు ఒక క్వింటాల్ కింద అని చెప్పి మార్కెట్ యార్డు వసూలు చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. రైతు కూడా ఏమీ బాధపడకుండా ఇస్తాడు, ఇవ్వాలి కూడా. ఆ తర్వాత రైతు బంధు పథకం ఉంది కాబట్టి ఇప్పుడున్న వాళ్ళలో ఎక్కువ మంది కౌలు రైతులు కాబట్టి ధాన్యం వచ్చిన కొత్తలో ధాన్యం రేటు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అందులో నిలబెట్టుకుని 70% అప్పుగా తీసుకొని తన అవసరాలు తీర్చుకొని ఆ రైతుకి ఇవ్వాల్సింది ఇచ్చేసేయటం అటువంటి చేసేసుకొని అతను అవసరాలు తీరుతాయి, మంచి రేటు వచ్చినప్పుడు అమ్ముకుంటాడు. ఆ విధమైనటువంటి సౌకర్యం ఏర్పాటు చేయాలని చెప్పి కోరటం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యమైన విషయం ఏంటంటే లోగడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వానికి సేకరించేటప్పుడు 25% ఉండేది నూకలు. అటువంటి దాన్ని వైఎస్ జగన్ గవర్నమెంట్లో ఏం చేశాడంటే షార్టెక్స్ మిషన్లతో మిల్లింగ్ చేసినటువంటి ధాన్యాన్ని క్వింటాల్కి 110 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటం జరిగింది. దానివల్ల నూకల శాతం 25 కాకుండా 15% తగ్గిపోయింది. బియ్యం క్వాలిటీ పెరిగింది.
అయినా ఇంకా అమ్ముకుంటూనే ఉండారు. చాలామంది పేదవాళ్ళు అమ్ముకోవటం 10 రూపాయలు 12 రూపాయలకో 35 రూపాయలకో 40 రూపాయలకో సన్నబియ్యం బజార్లో కొనుక్కోవడం జరుగుతూ ఉంది. ఇది అందరికీ తెలిసిన నగ్గని సత్యమే. దీనికి ఆపాలి అన్నప్పుడు ఏం చేయాలంటే ఆ షార్టెక్స్ మెషిన్తో ప్రాసెస్ చేసినటువంటి బియ్యాన్ని మళ్ళీ స్టీమ్ ప్రాసెస్ అంటారు. స్టీమ్ ప్రాసెస్ అది కూడా చేస్తే ఆ బియ్యం ఏ పేదవాడు కూడా అమ్ముకోవాల్సిన అవసరం రాదు. అతను బజార్లో ఏదైతే కొంటున్నాడో అటువంటి బియ్యమే ఇప్పుడు మనం ఇవ్వగలుగుతాము. దీనికి క్వింటాల్కి ఒక 200 రూపాయలు రైస్ మిల్లర్కి ఎక్స్ట్రా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పీడిఎస్కి తీసుకునేటటువంటి 22 లక్షల టన్నుల బియ్యం మీద ఒక 198 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుంది. అయితే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వినియోగదారులు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ బియ్యం కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈ బియ్యాన్నే వాడుకోవటం వలన దాదాపు 6,600 కోట్ల రూపాయలు వాళ్ళకి మేలు చేసినట్లు అవుతుంది నాదెండ్ల మనోహర్ గారు అని చెప్పి ఆయనతో మాట్లాడటం జరిగింది. ఆయన మంచి సూచన అండి. అయితే ఇప్పటికే ఖరీఫ్ సీజన్ దాదాపు అయిపోయింది. ఖరీఫ్ రబీ అప్పటికి ఆలోచించేద్దామండి అని అన్నాడు. కానీ మరి ఎందుకునో అది ఇంకా మొదలవల. నిన్న మొన్న పేపర్లో మళ్ళీ ఇట్లా ఆ పేదవాడికి ఇస్తూ ఉన్నటువంటి బియ్యం పక్కదారి పడుతుందని తెలిసిన తర్వాత నేను మళ్ళీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ గారితో చర్చించాలి. ఆ తర్వాత ప్రభుత్వం ఒక సమావేశం రైస్ మిల్లర్లతో, రైతు సంఘాలతో, వినియోగదారుల సంఘాలతో, అట్లాగే మన పీడిఎస్ ఇస్తూ ఉన్నటువంటి మన గ్రామాల్లో ఉండే వాళ్ళకి కూడా సంఘాలు ఉన్నాయి. అందరినీ కూర్చోబెట్టి దీన్ని చర్చించి చేసేటట్టయితే రైతుకు మేలు జరుగుతుంది, పేదవాడికి మేలు జరుగుతుంది, గవర్నమెంట్కి కూడా మంచిది. ఆ విధంగా చెయ్యాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి నాదెండ్ల మనోహర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.